ఆ పండు తీసుకుని కాస్త తిని కొన్ని గాయలు కోసుకొని వచ్చిందంట, కొన్ని తిన్నదంట, కొన్ని తెచ్చిందంట. అసలు దేవుడేమో దానిని తిను దినమున నువ్వు నిశ్చయముగా, తెలుగులో తేటగా అర్థమైంది చెప్పాగా. ఇంతకంటే నీకు ఏ భాషలో చెప్పాలి నాకు చెప్పు. దాన్ని తింటే సత్తావు, దాన్ని తింటే పోతావు అని చెప్పి తెలిసిన అదే నువ్వు సిగరెట్ ప్యాకెట్ మీద కూడా రాసి ఉంటుంది. నువ్వు కనుక తాగినావంటే క్యాన్సర్ వచ్చి పోతావు అని రాసి దేవుడు ప్రార్థన చేసుకుని తాగి చాలా మంది ప్రార్థన దాన్ని దోశలు పోతాయండి. నాకేం అర్థం కాదా. దీని దాని మీద రాసి ఊపిరితిత్తులన్నీ మొత్తం కులిపోయినట్టు మొత్తం వేసి ఉంచింది. మొత్తం ఒక్కొక్కడికి గోదావరి వాసి ఈ పేదాలను నేను తడపుని జీర్చి నేను చూపిస్తూనే ఉన్నాడు ఫోటోలు వేసి. దాన్ని చూసి తీసుకొని ఎట్లా తాగిందండి. నేనేమంటానంటే కొంచెం జాగ్రత్తగా రండి. మనిషి తన జీవితంలో ఎప్పుడు నష్టపోతాడు చెప్పనా? నాకు నచ్చినట్టుగా నేను బతుకుతా అన్నప్పుడు నీ జీవితం నష్టం జరిగింది. దేవునికి నచ్చినట్టుగా నేను బ్రతుకుతా అన్నప్పుడు నీ జీవితం ఏదేను వల్లే కొనసాగించబడతా. కొరత లేకుండా, ప్రమాదం లేకుండా, నష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా నీ బతుకు బాగుండాలంటే దేవుని అడుగుజాడల్లో నడవటం మీరు నేర్చుకోండి. మీరు పట్టింది బంగారం ఏదో అడుగు పెట్టే స్థలం ఆశీర్వదించబడింది. మీ నామము దేశముల్లో ఉన్న ఉన్నతమైన స్థలములలో మారుమురుగేటట్టు దేవుడు మీ జీవితాలను వర్ధిల్ల చేస్తాడు. ఇదంతా జరగాలంటే మనం చేయాల్సింది ఏమన్నా బండలు పోయమన్నాడా, రాళ్ళు కొట్టమన్నాడా, గొల్ల కొట్టమన్నాడా? ఆదాం వాళ్ళకి కష్టమైన పని ఏం చెప్పింది? ఏదేం తోటలు నాకు ఒక మాట మీరు చెప్పండి, నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నా. అంత బరువైన పనులు, అంత దూరమైన పనులు, అంత ఎత్తైన పనులు, అంత లోతైన పనులు ఏమన్నా చెప్పిండా దేవుడు? ఏమన్నాడు? అన్నిటినీ తినండి, ఈ తోటలో ఉన్న పనులన్నింటినీ మీరు నిరభ్యంతరంగా అన్నాడుగా. అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం జోలికి పోతే మాత్రం మీరు నిశ్చయంగా. నాకు మాటమా పనసకాయ తెలుసా మీకు? మీ ఊర్లో పనసకాయ చూసాను ఎవరన్నా? మీరు చూడలేదు జీవితాన్ని పనసకాయ చూడలేదు? మరి అన్నిటికీ అట్లా నోరాలు పెట్టమాకండి. ఇప్పుడు పనసకాయ ఎంతలా ఉంటుంది? ఒక కాయ అంత పూర్తిగా ఎవరైనా తినే అద్భుతమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ కాయ తినే విషయంలో బహుబలంగా వాడబడతావా కానీ అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అల్లు చెప్పడం తినే విషయంలో వాడబడేవాళ్ళండి. అర్థమైంది? కాళ్ళు ఇబ్బంది కొంచెం ఏమనుకోరు కూర్చుంటే న్యూస్ పేపర్కి ఏమన్నా ఇస్తారా?